హలో. సార్ అది మొన్న మీరు విశాఖలో మీరు ఒక ప్రోగ్రామ్ ఏంటంటే గెస్ట్ ఇన్వైట్ చేశారు కదా సార్. అవును సార్, అవునండి, అవును, అయిపోయింది కదా సార్ ప్రోగ్రామ్, అది సక్సెస్ కూడా అయింది కదా. అయిపోయింది ఆ ప్రోగ్రామ్. మీరు కొంచెం కంటెంట్ ఇచ్చారు మాట్లాడమని, యేసు గురించి ఇట్లా ఇచ్చారు కదా, అది ఒకసారి దీనికేమో ప్రాబ్లం ఉందంటే మీరు మాట్లాడుతుంటే కానివ్వండి సార్, కానివ్వండి. ఆ ప్రోగ్రామ్ గురించి మొత్తం డీటెయిల్స్ నాకే తెలుసు కదా. చెప్పండి, ఎవరండి? దేవుని గురించి అలా ఆయన వెట్టంటే అట వెటకారంగా చేస్తున్నాడు. వాళ్ళు ఇష్టం అండి, అది ఎవరైనా నమ్మొచ్చు దేవుణ్ణి. వాళ్ళు ప్రాబ్లం గురించి వెళ్ళొచ్చు దేవుడు కాల్సింది, రోగాల గురించి వెళ్ళొచ్చు. ఏ దేవుడు? ఇప్పుడు యేసు ప్రభు గురించి ఆ అబ్బాయి అలా ప్రకటిస్తున్నాడు కదా, వెటకారంగా మాట్లాడుతున్నాడు. అంటే ఏం మాట్లాడాడు? మీరేమి చాలా మాట్లాడాడు అతను, చాలా వీడియోలు కూడా ఉన్నాయి. అంటే దేవుడు పరలోకం రాజ్యం పోతారా, ఆయనేనా దేవుడు అంటున్నాడు కదా. అది ఎవరెవరు వాళ్ళ ఇష్టం అండి, అది మనం చెప్పేది కాదు. మేము మేము కూడా దేవుని నమ్ముకున్నాము. మేము పడ్డ బాధలు, మేము పడ్డ శ్రమలు తెలుసుకోవచ్చా అండి ఎందుకు మీరు నమ్ముకున్నారనేది ఏమన్నా సాక్ష్యం? అంటే మేము కూడా తెలుసుకుంటాం. అంటే నాకు బాగాలేకుండా వచ్చింది, ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగలేదు, ఆపరేషన్ చేయాలన్నారు. అంటే ఏం తెలుసుకోవచ్చు అంటే కడుపులో గడ్డ లేకపోతే ఎట్లా క్యాన్సర్ అట్లా? గడ్డ కాదు, బ్లీడింగ్ అవుతా. అయ్యో, బ్లీడింగ్ అవుతుంటే అలా 19 రోజులు అయితే మేము నా ఇల్లు నా ఇల్లు అయితే మేము దేవుణ్ణి నాకు తెలీదు, మీలా చాలా మంది చెప్పారు. మేము ఫస్ట్ దేవుణ్ణి అలాగే అనుకున్నాం, దూషించాం. ఏంది ముసుగులేసుకు చేసుకోవటము అలా అనుకొని. కానీ మేము అలా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తా, ఈ సమస్యను తీరిస్తే నాకు ఆపరేషన్ అంటే భయం, నాకు ఇంజక్షన్ వేసుకోవాలన్నా చాలా భయం. తండ్రి నువ్వు దేవుడు అంటున్నావు కదా, చర్చికి వెళ్తే మరి బాగోతుంది అని చెప్తున్నారు కదా. నాకు తెలుసో తెలియకో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నేను ప్రార్థన చేసుకునేదాన్ని. మా అమ్మోళ్ళు మా తమ్ముడు అందరూ నన్ను తిట్టేవాళ్ళు. ప్రార్థన చేసుకుంటుంటే ఆ దేవుడు ఎందుకు అని తిట్టేవాళ్ళు నన్ను. కానీ నేను ఏకాగ్రతంగా పైన మేడ పైన పోయి మిద్దె పైన పోయి చేసుకునేదాన్ని. రోజు చేసేదాన్ని ప్రార్థన. నాకు మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్తే అలా 1 నెల 2 నెలలు చేశా. గర్భసంచి తీసేయాలని ఉంటారు అంతేనా? తీసేయాలని చెప్పారు. గర్భసంచి ఎందుకని? దాంట్లో ఏమైనా గడ్డలు వచ్చినాయా గర్భసంచిలో? గడ్డ ఏం కాదు, బ్లీడింగ్ అవుతుంది, దానికి ఓలీ పడ్డది, ఓలీ పడింది. అందుకని తీసేయాలమ్మా, వర్క్ కట్ చేయాలన్నారు. నేనైతే సరే దేవుడు అంటున్నారు కదా, వాడారా మరి? మెడిసిన్స్ వాడకుండా ఎట్లా? మెడిసిన్స్ నేనేం వాడలేదు సార్, నేనేం అంటే వాడితే దేవుడు అని ఎలా అని అప్పుడు పరీక్షించడానికి ఒక నిర్ణయం చేసుకున్నారు, నాకు తగ్గుద్దని నిర్ణయం తీసుకున్నా. దేవుడు అంటున్నారు కదా, ఆయన ఏం మాత్రం తగ్గిస్తాడు, ఏదో ఒకటి తగ్గిస్తే కదా ఆయన దేవుడు అని నేను ఒక పట్టుదలతో దేవుడికి ప్రార్థన చేయటము అలా ఉన్నప్పుడు నాకు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ రిపోర్ట్ ఏమొచ్చిందంటే, నీకు అవసరం లేదమ్మా, క్యూర్ అయిపోయింది, బాగుంది, నీకు టాబ్లెట్స్ ఇస్తాను వాడండి అని అన్నారు. కానీ నేను టాబ్లెట్స్ కూడా తీసుకోలేదండి. టాబ్లెట్లు కూడా వాడకుండా ఇప్పుడు మీకు పూర్తిగా తగ్గిపోయింది? నాకు పూర్తిగా తగ్గిపోయింది. అప్పటి నుంచి నాకు ఇప్పుడు ఇక్కడ ఏ సమస్య లేదు. నాకు మళ్ళీ మొలలు ఉన్నాయండి, మొలలు. ఆ మొలల కోసం కూడా దేవుడి దగ్గర నేను అడిగాను, ఆ మొలలు కూడా తీసేసాడు, అవి కూడా తగ్గిపోయినాయి. అది కూడా తగ్గింది. నాకు ఆటో టాక్ వచ్చింది, నాకు దాంట్లో నుంచి కూడా నన్ను స్వస్థపరిచాడు. నాకు 38 సంవత్సరాలు, సూపర్. ఆ చిన్న వయసులోనే నన్ను స్వస్థపరిచాడు. ఇప్పుడు ఎంత అమ్మా వయసు మీది? 50 ఉండదండి, 39 సంవత్సరాలు. అంటే 1 సంవత్సరం క్రితం జరిగిన మిరాకిల్స్ అని, అద్భుతాలని 1 సంవత్సరం క్రితం కాదండి, జరిగింది ఎప్పుడో. నాకు ఆటో టాక్ వచ్చి ఇది 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరం అయింది ఆటో టాక్ వచ్చి. అవి ఎప్పుడో జరిగినాయి, ఫస్ట్ దేవుడు నమ్మకం. అంటే ఇప్పుడు మీకు జ్వరాలు రావటం, దగ్గులు రావటం,
ఇంకేదైనా డిసీజ్ దగ్గులు రావటం జ్వరాలను అవి వస్తాయండి. అవి అవి వస్తాయి రాకుంటే ఎలా వస్తాయి. ఉంటాయి? ఉన్న అడుగుతున్నాలే వస్తాయి. మరి సాక్ష్యం బాగుంది అందుకని నేను కూడా తెలుసుకున్నాను. వస్తాయండి, తప్పకుండా వస్తాయి. మన హాస్పిటల్ ఉండేది ఎందుకు? రోగాల కోసం వెళ్తాము, హాస్పిటల్ చూపించుకోవాలి, ఇట్లా దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. మరి హాస్పిటల్ పోవాలి కదా. అది ఆ అబ్బాయి ఎలా అంటే ఇంకా అంటే దేవుడు కదండి, మేమంటాం లేదు ఇప్పుడు. అయితే మా వాళ్ళ చాలా మంది దేవుణ్ణి నమ్మలేదు. మా అన్నయ్య, మా సొంత అన్నయ్య దేవుణ్ణి నమ్మల. మేము మా అన్నయ్యని ఎప్పుడు మేము ఒత్తిడి చేసింది లేదు. అన్నయ్య దేవుళ్ళలో రాని కూడా మేము ఒత్తిడి చేయం. మంచితనం అది, వాళ్ళ ఇష్టం అది. అయితే నేను కూడా 5 సంవత్సరాల క్రితం దేవుణ్ణి నమ్ముకున్నానమ్మా, కానీ నాకు మెరాకిల్ జరగలేదు, అందుకే నేను బయటకు వచ్చేసానండి యేసుని నమ్ముకోలేక. అంటే ఏం లేదు, నాకు చిన్న మీలాంటి సమస్య నాకు కూడా ఒకటి వచ్చింది. అంటే మీకు చెప్పొచ్చో చెప్పకూడదు, నాయి కింద ఉంటాయి కదమ్మా 2 గోళీలు అంటారు, ఆ గోళీలు ఒకటి కిందకి ఒకటి పైకి ఉంది. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా తగ్గలేదు. ఒకళ్ళు చెప్తే నేను ప్రార్థన చేసుకుంటే నీకు 2 సమానంగా వస్తాయని చెప్పారు. సరే నేను పెంతెకోస్తు చర్చికి వెళ్ళాను, పాస్టర్ గారితో రోజు ప్రార్థన చేయించుకుని ఆయన పట్టుకొని ప్రార్థన చేసాడు. అలా 6 నెలలు చేశాడు. నేను హాస్పిటల్కి అయితే వెళ్ళనని చెప్పి నేను పాస్టర్ గారితో భీష్మించి కూర్చొని ప్రార్థన చేయించుకుంటే అసలు అది వర్కౌట్ ఇంకా పని చేయలేదు నాకు అది. అందుకని అసలు యేసు లేదు, అన్ని అబద్ధాలు అని చెప్పి మేము వచ్చాము. మరి కొన్ని ఉంటాయి, విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి. నేను ఉదయాన్నే 4ంటికి లేచి సాయంత్రం ఉదయం 4ంటికి లేచి 5 దాకా కన్నీటి ప్రార్థన చేసేవాడిని రోజు. బైబిల్ చదువుకున్న, అన్ని రకాలు చేశాను. 2 ఈక్వల్ గా రాలేదు ఇప్పటికి కూడా, అట్లానే ఉన్నాయి. అది పాస్టర్ వల్ల కూడా ఉంటది. ఒక్కొక్కరు పాస్టర్ బాగా చేస్తాడు. మీ పాస్టర్ గారు ఎవరు? మీ పాస్టర్ గారు నెంబర్ ఇస్తారా? మరి నేను కాల్ చేసి నేను కూడా ప్రార్థన చేయించుకుంటాను. లేకపోతే ఆయన ప్రార్థన చేసి నాకు సరే అయిపోయి 2 సమానంగా వచ్చేసినాయి అనుకో, నేను కూడా యేసుని నమ్ముకుంటాను రేపటి నుంచి. పాస్టర్ మేము హోసన్న మందిరంకి వెళ్తాంలే. హోసన్న మందిరం మాకు ఇవ్వరులే వాళ్ళ నెంబర్లు, మనకి ఇవ్వరు. అంటే మీరు ప్రార్థన చేసుకుంటే తగ్గిందా? హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళు ప్రార్థన చేస్తే తగ్గిందా? నేను ప్రార్థన చేసుకుంటే తగ్గింది. మరి నాకు తగ్గలేదు. ఒకసారి కనుక్కుంటారా? నాకు ఇట్లా సమస్య ఉంది, మరి ఒక ఆయన మాకు తెలిసిన ఆయన సమస్య ఉంది ఎట్లా అని మీరు కనుక కనుక్కుంటే నేను కూడా వచ్చి ప్రార్థన చేయించుకుంటాను. మరి మేము కూడా మారిపోతాం. అందుకని అంటే ఏం లేదు, ఒకటి కిందకి ఒకటి పైకి ఉంటది. మీకు పెళ్ళయిందా మీకు? అంత విడిగా మాట్లాడుతున్నారంటే మీరు ఏదో రాంగ్ గా మాట్లాడుతున్నారు. రాంగ్ ఏం లేదమ్మా. ఇప్పుడు మీకు పెళ్లి అయితే మగవాళ్ళ సమస్య ఏందని మీకు తెలుస్తుందని, అంతే. ఏం లేదు అక్కడ దురుద్దేశం. అయ్యో, ప్రభు నమ్ముకున్నారు మీరు, మీ దగ్గర మేము తప్పుగా ఎందుకు మాట్లాడతాం? దేవుడు అంటే ఎట్లా ఉండాలంటే కత్తి మీద సవాల్తో ఉండాలి. దేవుడు నమ్మిన వాళ్ళు అందరూ నమ్ముతారని నేను అనలేదు. కొంతమంది చర్చికి పోతే నమ్మరు. ఇప్పుడు నేను అమ్మాని ఎందుకంటాను? నాకు దురుద్దేశం ఉంటే అమ్మాని ఎందుకంటాను? మమ్మలాగా మిమ్మల్ని అమ్మాని పిలిచా. కానీ అన్ని చేసే వాళ్ళ పట్ల దేవుడు కార్యాలు చేయుడు. ఎవరి పట్ల చేస్తాడు? పోనీ సామైనా బతికైనా ఆయన అనుకొని ఆయన కోసం నిలబడాలి. పాపం అంటూ, దొంగతనం అంటూ ఇలాంటివన్నీ పక్కన పెట్టాలి. పక్కన పెడితేనే అన్నిటికీ మనం కరెక్ట్ గా ఉంటేనే దేవుడి పట్ల మనం గొప్పగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, గొప్పగా మనం స్వస్థపరుస్తాడు. దేంట్లో కూడా చాలా ఉన్నాయి. నేను కాదంటం లేదు, మనసులో నేను కాదంటల్లా. కానీ మనం దేవుని మాత్రం మనం అడిగే అర్హత మనకు లేదు. ఏ దేవుడైనా సరే, ఇప్పుడు అమ్మవారు ఉంది, అమ్మవారికి చాలా గౌరవిస్తాం మేము, చాలా గౌరవిస్తా నేనైతే. ఎందుకంటే దేవతాన్ని ఆమెకి మనం యేసుప్రభే మాత అని పిలుస్తాడు ఆమె. ఎవరిని? మనం ఏ పాటు వాళ్ళు? ఎవరిని మాత అని పిలిచేది? యేసు ప్రభు అమ్మవారిని మాత అంటాడు. అసలు అమ్మవారు ఉన్న సంగతి యేసు ప్రభుకు తెలుసా? ఎందుకు తెలియదు? ఎక్కడ పిలిచాడు? దేంట్లో పిలిచాడు మాత అని? అంటే నేను బైబిల్ చదివాను, వాళ్ళ అమ్మనే అమ్మ అనలేదు యేసు. ఓ స్త్రీ అని పిలిచే ఓమెన్ అని పిలిచేవాడు ఇంగ్లీష్ లో. స్త్రీ అన్నాడు కానీ మాత అంటాడు. ఎవరిని? మరి ఆమెని. నేను బైబిల్ చదివాను, బైబిల్లో వాళ్ళ అమ్మ యేసుని పిచ్చోడు అన్నది. బైబిల్లో లేదు, ఇది బైబిల్లా కాదండి, బైబిల్లా కాదు ఇది. ఆమె చర్చికి వస్తే పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడాడు, మాత అన్నాడు. పాస్టర్ ఒంటి మీద కేసు వస్తే ఆ యేసు మాట్లాడాడు, అంతేనా?
మాత మాత అని గౌరవిస్తాడు ఆమె. ఆహా, యేసు ప్రభు ఆయన ఒంటి మీదకి వచ్చాడు. ఒంటి మీదకి దేవుడు రావటం అనేది హిందూ వాళ్ళకి తప్ప ఈ క్రిస్టియన్ వాటిలో లేదు కదా. యేసు ప్రభు పరిశుద్ధాత్మతో దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వస్తాడు. నేను గుణదల వెళ్ళాను లాస్ట్ ఇయర్, అక్కడ ఒక ఆమెకి ఒంటి మీదకి మేరీ వచ్చింది. మరి అది కూడా నమ్మచ్చు అంటారా మనం? మేరీ అంటే మనకు తెలియదు, నేను చూడలేదు, నేను వెళ్ళాను గుణదల వెళ్ళాను. విజయవాడలో గుణదల ఉంది కదా, అక్కడికి వెళ్ళాను 2 years బ్యాక్. లడ్డూలు ప్రసాద, మేరీ లడ్డూలు, మేరీ పులిహార కూడా అమ్మారు. అవన్నీ తెచ్చుకున్నాను. అది కూడా తప్పు, మాకు నచ్చదు అది. అలా టెంకాయలు కొట్టడం, కడ్డీలు వెలిగేయటం మేము కూడా అది సగించు. మీరు దానికి వ్యతిరేకం? మంచిది కాదు, అలా చేయకూడదు కదా. ఎందుకు చేయకూడదు? ఎవరి విశ్వాసం వాళ్ళది. మేరీ నమ్ముకొని పిల్లలు పుట్టిన కూడా ఉన్నారు. అవి మీ ఆ దేవుళ్ళు కట్ చేసేసి ఈ దేవుళ్ళు కట్ చేయకూడదు. అయితే మేము మాకు మీలాగానే ఒక అమ్మ ఒకసారి ఏనండి, నాకు మొన్న ఒక ఆమె మీలాగానే ఫోన్ చేసింది. ఆమెకు 8 సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టలేదట. తర్వాత మేరీ మాత గుణదలలో మోకాళ్ళ మీద ఎక్కిందట. గుణదల లైన్ లోకి ఎవరు వచ్చారండి? ఎవరండి మీరు మాట్లాడే ఏమండి పాస్టర్ గారు, మీరు పెంతెకోస్తు చర్చా లేకపోతే మీరు ఈ క్యాథలిక్ అంటే మేరీని మాత విగ్రహాన్ని మీరు మేరీ మాతను నమ్మేవాళ్ళ? లేదండి, పెంతెకోస్తు అండి మాది. పెంతెకోస్తు, యేసు ప్రభుని నమ్మేవాళ్ళు. అవునండి. అయితే నేను లాస్ట్ ఇయర్ విన్నానండి, మేరీ మాతను నమ్ముకుని ఒక 8 సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టకపోతే మేరీ మాతను నమ్ముకున్నందుకు 1 year లో ఆమె గుణదల్లో మోకాళ్ళు ఎక్కింది అనమాట. కొండ ఉంటది కదండి, మోకాళ్ళ మీద ఎక్కింది. 1 year లో ఆమె పిల్లలు పుట్టారండి. అదండి, అంటే ఇప్పుడు ఇది ఎలా సాధ్యం అండి? ఆమె దేవత కాదన్నప్పుడు ఈ మోకాళ్ళ మీద ఎక్కినప్పుడు ఆమె పిల్లలు పుట్టారండి. వాస్తవం కాదు, మీకు దీంట్లో న్యూస్ లో కూడా ఉంటుంది, చూసుకోండి ఆ సాక్ష్యాలు. అన్ని మూఢనమ్మకాలండి, అవన్నీ మూఢనమ్మకాలు సార్. అట్లా విగ్రహారాధన అనేది వ్యభిచారంతో సమానం. అది చాలా తప్పు. అట్లా ఆ కొండలు అవన్నీ హిందువులకు సంబంధించిన, క్రైస్తవులకు కాదు. కొండల మీద దేవుళ్ళు ఉండేవి ఎక్కడ ఉంటారు? హిందువుల్లో ఉంటారు. కానీ ఈ మేరీ అనే దేవత కాదు, ఆవిడ మామూలు ఆర్డినరీ స్త్రీ. ఆవిడ కూడా అంటే ఇప్పుడు దేవుడు పిచ్చోళ్ళు అండి, వాళ్ళు సాతాను సంబంధులు, అందుకని విగ్రహారాధన చేస్తారు. కరెక్టే చెప్పారండి పాస్టర్ గారు, మీరు కరెక్ట్ గా చెప్తున్నారు. అయితే ఈమె ఎవరు లైన్ లో ఉన్నారండి? ఆమె కంటే యేసు ప్రభువు నమ్ముకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయండి. హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఆమెకి. యేసు ప్రభువు నమ్ముకుంటే హెల్త్ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయ్యని చెప్పింది. మరి ఇది నమ్మచ్చా అండి మనం? అట్లా ఏం ఉండదండి సార్. ఇప్పుడు అది కేవలం వీళ్ళ భ్రమ అండి. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకోవడం అనేది మన వ్యక్తిగత విషయం, మన నమ్మకం అది, అంతే. అంతేగాని దేవుణ్ణి నమ్ముకుంటే మరి అలాంటప్పుడు హాస్పిటల్స్ ఎందుకంటే రోగాలన్నీ తగ్గుతాయనుకుంటే హాస్పిటల్స్ దేనికి? ఇంకా అన్ని మూసేసి దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోయింది కదా. అంటే మొన్న క్యాన్సర్ హాస్పిటల్లో కూడా చాలా మంది క్రైస్తవులు ఉన్నారండి. 2-3 పాస్టర్లు కూడా చూసా క్యాన్సర్ హాస్పిటల్లో. వెళ్ళొచ్చండి, హాస్పిటల్కి వెళ్ళొచ్చు. మరి వాళ్ళకి ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు మీదంటే చిన్న సమస్య, హాస్పిటల్కి వెళ్ళాలి కాదు మీ పేరెంట్ మీదంటే చిన్న సమస్య, ఒక 50,000 60,000 అయిపోద్ది మీ సమస్యకి. దేవుడు స్వస్థత చేశాడని చెప్పారు. కానీ అక్కడ క్యాన్సర్ అంటే 10 లక్షలు 20 లక్షల ఖర్చులు కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళు చాలా మంది క్యాన్సర్లు వాళ్ళకి తగ్గట్లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రపంచ దేశాల్లో 150 దేశాలు క్రైస్తవ దేశాలే. మరి వాళ్ళ దగ్గర అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి, అన్ని రకాల మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి వాళ్ళందరూ అంత తెలివి తక్కువ తీసేసి చర్చిలు పెట్టుకొని ఒక పాస్టర్ని పెట్టుకొని ప్రార్థనలు చేస్తే తగ్గిపోద్ది కదా. మరి ఎందుకు వాళ్ళు ఇంత అవివేకంగా ఉన్నారు ప్రపంచ దేశాలు? తగ్గేది తగ్గ గురించి కాదండి. ఇక్కడ దేవుణ్ణి దూషించకూడదు. అందరూ దేవుళ్ళు అంటున్నారు కాబట్టి మీ నమ్మకం మీది, మా నమ్మకం మాది. అంతేగాని దేవుళ్ళు అనబాకండి. అదే మేము ఎందుకు దూషిస్తున్నాం అంటే, ఇప్పుడు నువ్వు చెప్పావు చక్కగా, బాగుందమ్మా. మీరేమన్నారంటే మేము నమ్ముకున్నాం తగ్గింది అన్నారు. మీ నమ్మకాన్ని మీ ఇంట్లో పెట్టుకోవాలి. 10 మందికి వచ్చి మీకు కూడా నమ్ముకోండి తగ్గుద్ది, మీ యేసు దేవుడు ఎందుకు చెప్పాలి అట్లా? అది తప్పు అంటున్నాం. వాళ్ళు వస్తున్నారు కదండి, దేవుడు కావాలని వస్తున్నారు. ఒక నిమిషం అమ్మా, తప్పు ఎలా అయిద్దండి? మాకు మా బైబిల్లో సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త చెప్పమని చెప్పాడు ప్రభువు. మేము అదే చేస్తున్నాం. తప్పు ఎట్లా అయిద్ది? చెప్పమన్నాడు కానీ బలవంతంగా తీసుకురావట్లేదు కదా.
బలవంతం చెప్తామండి. ఇప్పుడు మా బైబిల్లో విగ్రహారాధన అనేది వ్యభిచారంతో సమానం. మీరు హిందువులందరూ విగ్రహారాధన చేస్తుంటారు కాబట్టి మీరు అందరూ వ్యభిచారులు, మీరు చేసేది వ్యభిచారులు, మీరు చేసేది సాతాను పూజలు, మీరు సాతానికి నమస్కరిస్తున్నారు. ఎందుకు అనకూడదమ్మా? ఎందుకు అనకూడదు? తప్పు ఎట్లా అయింది? మనకి బైబిల్లో అదే చెప్పారు. మీరు చెప్పేది తప్పు. మీరు సాతాన్ సంబంధం లాగా ఉన్నారు. మీరు చూడబోతుంటే ఎవరి ఇష్టం కాదు అంటే బైబిల్లో మాట్లాడుతున్నారు మీరు. చర్చిలోకి వచ్చినప్పుడు మనం మాట్లాడాలి, మనం బయట మాట్లాడకూడదు. బైబిల్లో ఉందా అండి వ్యభిచార సంబంధికులు విగ్రహారాధికులు అని బైబిల్లో ఉందా? ఉందండి, ఉంది, క్లియర్ గా ఉంది. విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అని కూడా ఉందా? ఉంది 100% ఉంది. నేను చూపిస్తే ఈవిడ పైన ఊరక కోటింగ్ పోస్తుందండి. ఎవరో కానీ మరి నామకార్థ క్రైస్తవులో నిజం క్రైస్తవులో తెలియదు కానీ బైబిల్ మన వాక్యానుసారంగా జీవించాలమ్మా. మన బైబిల్లో ఉన్నట్టు చెప్పాలి కానీ అలా పెయింట్ పోసి షుగర్ కోటెడ్ చెప్పడానికి అవసరం లేదు. మనకి మన బైబిల్ ఏముందో అది చెప్పాలంటే అది బయట చెప్పకూడదు, మందిరంలో చెప్పాలి. ఎందుకు చెప్పకూడదు? బయట ఏంటి లోపల ఏంటి? ఇప్పుడు ప్రభు వెళ్ళి అందరికి సమరయులకు కూడా చెప్పలేదా? సమరయులకు చెప్పలేదా? ఎబిసీలకు చెప్పలేదా? కొలసీలకు చెప్పలేదా? ప్రభు వాక్యం వెళ్ళలేదా? అన్యులకి వాక్యం చేరలేదా? ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు అమ్మా? ఎందుకు చేయకూడదు? భలే ఉన్నాయా నువ్వు? ఇజ్రాయెల్ బోధనలు సార్ బైబిల్లో ఉంది. ఏం చేస్తారు పాస్టర్ గారు? అంటే మీరు ఇళ్ళమ్మడి తిరిగి సువార్తలు చెప్పడం అనేది కరెక్ట్ అంటారా? మీకు మా దేవుడే నిజ దేవుడు, మిగతా వాళ్ళ దేవుళ్ళు కాదని చెప్పడం కరెక్ట్ అంటారా? 100% కరెక్ట్ సార్. మాకు మా ప్రభు అదే చెప్పారు, మేము అదే చేస్తాం. అది అలా చేయకూడదు అని చెప్పే వాళ్ళందరూ సాతాను సంబంధులండి. వాళ్ళంతా వ్యభిచార సంతానం. వాళ్ళంతా మాకు బైబిల్ వాక్యమే మాకు ప్రమాణం. మిగతాది ఏది ప్రమాణం కాదు మాకు. ఏమా మీరు ఒప్పుకుంటారా దీనికి? మరి ఆయన చెప్తున్న దానికి ఆయన నమ్మకం, ఆయన మనమేం చేయలేం. ప్రభు చెప్పింది ఇదే, నమ్మకంతో సంబంధం లేదు. అంటే మీరు చెప్తుంది బైబిల్ ప్రకారం చెప్తున్నారా లేదా మీ సొంత వాక్యాలు చెప్తున్నారా? ఎవరండి మీరు? మీరు సొంత మాటలు చెప్తున్నారా? నేను 100% నేను బైబిల్లో మీకు రిఫరెన్స్లు చూపించేలా చెప్తానండి. 100% ఇది బైబిల్లో ఉన్నది. ఎవరు చెప్పే నా సొంత మాటలు చెప్తుంది. అవి చల్లవు కదండి, సొంత మాటలు చల్లవు కదా. సొంత మాటలు కాదండి, ఒకరిని మనం బలవంతంగా ఒప్పికూడదు అంటున్నా. బైబిల్ మనం చర్చిలో చెప్పుకో. మనం ఎవరు బలవంతంగా ఒప్పించలేదమ్మా. మందిరానికి వస్తారు మనం చెప్పుకోవాలి. చెప్తున్నాం, నమ్మితే నమ్ము లేకపోతే లేదు, అంతే. మనం వాళ్ళని ఒత్తిడి చేయకూడదు. గుణపాల్ రాజు గారు, మనకి బైబిల్లో పౌలు ఏం చెప్తాడంటే అండి, కక్ష చేత గాని మిష చేత గాని మన మార్గంలో తెచ్చుకోవాలి, ఏసు మార్గంలో తెచ్చుకోవాలి అని చెప్తాడు. ఏంటండి, నువ్వు అబద్ధాలైనా చెప్పు, మాయ మాటలైనా చెప్పు, మోసం అయినా చెయ్యి, ప్రభువుని అలాగ పరిచయం చేయాలని చెప్తున్నాడు. అదే ప్రతి ఒక్కళ్ళు ఎరిగి ఉండాలని చెప్తున్నాడు. అది ఏమోనండి, ఒక్కోళ్ళు ఒక్కో రకంగా చెప్తున్నారు. మాకు కన్ఫ్యూజన్ ఉంది. దాన్ని బట్టి మనం అది నేననేది ఏంటంటే మనం బలవంతంగా చేయకూడదు వాళ్ళని. వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుని నమ్మి వాళ్ళు మనకు రావాలి కానీ బలవంతంగా చేసి వాళ్ళు మన మందిరానికి రంపించకూడదు. అది అంటే ఏమికి హెల్త్ ఇష్యూ క్లియర్ అయిపోయిందండి, అందుకని చెప్పి ప్రభువుని నమ్ముకుంది అంత బలంగా. అది క్లియర్ అవుతుందా లేదా అనేది అది దేవుడి ఇష్టం అండి. అది అని ఎవరికైందని చెప్పి మళ్ళీ రాకుండా ఉంటారా ఏమకి? నేను అదే అడిగాను. మళ్ళీ జ్వరాలు వస్తాయా మీకంటే? ఎన్ని వస్తాయి హాస్పిటల్ చూపించుకుంటాను అంటున్నారు. అదే మన సార్ మనకి దేవుడు గుణపాల్ రాజు గారు, మనకి ప్రభు ఏం చెప్తాడంటే, ప్రభు రాజ్యం ఇక్కడ సంబంధం లేదండి, అది పరలోక సంబంధం అయింది. చాలా మంది తెలియక, బైబుల్ కి సంబంధించి తెలియక, నేను అది నమ్ముకుంటే నా కాలు బాగుపడింది, నాకు కడుపు నొప్పి తగ్గింది, లేదా మా ఆయనకి ప్రమోషన్ వచ్చింది, వీళ్ళ మూలంగా, ఇలాంటి వాళ్ళ మూలంగానే ప్రభు నామం ద్వేషించబడుతుంది, దూషించబడుతుందండి. ఒక నిమిషం ఆగండి అమ్మ, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు మొన్న ఒకటి చూశాను సార్, ఒక షార్ట్ చూశాను సార్. ఆవిడెవరో ప్రభు నామంలో గ్యాస్ సిలిండర్లు అయిపోయినాయంట. ప్రభువా నాకు సిలిండర్ కావాలంటే 2 సిలిండర్లు వచ్చినాయంట. ఏందండి అలా చేయకూడదు, అలా చేయకూడదు. అది నాకు నచ్చదు. నువ్వు చేసేదానికి ఆమె చేసేదానికి తేడా ఏముందమ్మా? నువ్వు చేసేదానికి ఆమె చేసేదానికి తేడా ఏంటి? మనకిష్టం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని వాళ్ళు అదమ్మా, నువ్వు చేసిన దానికి ఆమె చేసిన దానికి తేడా ఏంటి? నీకు కడుపు నొప్పి పోయిందో, నీకు రోగం పోయిందో అని చెప్తున్నావు. ఆమె కూడా అదే చెప్తుంది.
స్వస్థ కోసము మరి దెయ్యాలు పట్టిన దేవుడు స్వస్థనిచ్చాడు కదా, కుంటివాడిని బాగా చేశాడు కదా, గుడ్డివాడిని బాగా చేశాడు కదా, కుష్ఠరోగిని బాగా చేశాడు కదా. మరి మరి నువ్వు చేయగలుగుతావా? కాదమ్మా, నువ్వు చేయగలుగుతావు అట్లాగా? మనం ఎందుకు చేస్తాం? దేవుడు చేస్తాడు. ఎందుకు చేయట్లా? బోల్డ్ అంతమంది పాస్టర్లు చేస్తున్నారు, నీకు తెలియదు, నువ్వు చూస్తున్నావా లేదా? పాస్టర్లు చెప్పేదినమ్మా, అమ్మా మీకు తెలియదు చెప్పేది. దేవుడు చెయ్యాలి, పాస్టర్లు కాదు. పాస్టర్లు ప్రార్థన చేస్తారు, దేవుడు చేస్తాడు. అది సరే, ఒక దేవుడు నీ చేత చేయించలేడా మరి? అయితే నీ చేత చేయించలేడు దేవుడు? అవునమ్మా, పాస్టర్ చేయగలిగినప్పుడు నువ్వు చేయలేవా? నేను చేస్తానండి. మరి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దమ్మా. ఇప్పుడు మనం రియల్ గా ఒరిజినల్ జరిగింది ఏదో దాని గురించి మాట్లాడుకోవాలి, కానీ మన నోటికి వచ్చింది మాట్లాడకూడదు. దేవుడిని అంటున్నారని నేను అంటున్నా, ఇంక మనసుల గురించి దేవుడిని కాదు. ఇప్పుడు దేవుడు అనేవాడు పాస్టర్లకు ఇస్తే ఆ శక్తి నీకెందుకు ఇవ్వడం అని అడుగుతున్నా నేను. నువ్వు కూడా నీ రోగాన్ని నువ్వేదో మాయం చేసుకోవచ్చు కదా, తగ్గించుకోవచ్చు కదా, ఎందుకు చేసుకోలేదు మరి? నువ్వు నీ దేవుడు నీకు ఆ శక్తి లేదా? అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు రోజు? ఇస్తున్నాడు అయ్యా, ఇస్తున్నాడు మాకు శక్తి. రా ఒకసారి మా చర్చిలోకి వచ్చి చూడు. పాస్టర్ గారి పేరేంటమ్మా? ఒక్క నిమిషం అయ్యా. పాస్టర్ గారు, వాళ్ళ పాస్టర్ గారితో నేను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు, నేను కూడా నెంబర్ తీసుకొని ప్రార్థన చేయించుకుంటానండి. ఏమైనా తగ్గే అవకాశం ఉంటే నేను కూడా వెళ్ళిపోతాను, ఇవన్నీ మానేస్తాను. సార్ జంప్ అండి, జంప్ అయింది, జంప్ ఉండాలి సార్. నేనే వినలేదు సార్.